హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ఈరోజు అలపర్తి రామకృష్ణ గారు రచించిన గుండె గుప్పడంత నవలలోని 7వ భాగాన్ని చూద్దామండి. నవలలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. ఇక నవలలోకి వెళ్ళిపోదామా? మరి చదువుతున్నది శాంతినారాయణ. సాయంత్రం అనన్య గదిలోకి వచ్చింది వసంత. ఆమెను చూసి ఆశ్చర్యపోయింది. ఉదయం శోకదేవతలా కనిపించిన ఆమె శుభ్రంగా స్నానం చేసి తెల్లబట్టల్లో మంచులో తడిసిన మల్లెపూల మెరిసిపోతూ కనిపించింది. జడ అల్లుకున్న తీరు, కట్టు బొట్టు తీరు చూసి పేదరికంలో మగ్గిపోయిన ఆకలి బాధ తట్టుకోలేక వచ్చిన అమ్మాయిలా కనిపించలేదు. మిడిల్ క్లాస్ అమ్మాయి ఏవో ఇబ్బందులతో ఇల్లు వదిలి వచ్చినట్లు అనిపించింది. చదువుకున్న అమ్మాయిలా కనిపించింది. తెల్లటి బట్టల్లో మీరు అందంగా కనిపిస్తున్నారు అన్నది అనన్య. ఆమెను మాటల్లోకి దింపి ఆమె గురించి వివరాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో. బతుకు చీకటిమయమైంది. అలుముకున్న చీకట్లో అలమటిస్తూ ఉన్నాను. తెల్లటి బట్టల్లో మనసులోని చీకటిని పోగొట్టి వెలుగుని తీసుకురాలేవు అంది ఉద్వేగంగా. మాటలు తడబడుతున్నాయి. ఆమె దృష్టి గోడకు తగిలించిన మదర్ తెరిసా ఫోటో మీద నిలిచింది. కష్టాలకు కలత చెందకుండా ఆనందంగా ఉండటం అంతులేని సంపద కలిగి ఉన్నట్లే. విలువైన జీవితాన్ని కన్నీటి ధారలతో బలి చేయకూడదు. ధైర్యంగా ఉండాలి. మీకు అభ్యంతరం లేకపోతే మీకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పండి. మీకు అండగా ఉండడానికి ప్రయత్నిస్తాం అన్నది అనన్య ఆమెకు ధైర్యం చెప్తూ. వసంత తన జీవితపు పుటలు అనన్యకు చూపించింది. అక్షరాల ముత్యాల సరాల్లా లేవు. గొలుసుకట్టు రాతతో గందరగోళంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా కొట్టివేతలు. కొన్ని పేజీలు చింపేసి ఉన్నాయి. మరొకరి కంటపడకుండా పూసగుచ్చినట్లు తన గురించి చెప్పింది వసంత. వసంత తండ్రి బడిపంతులు. నర్సయ్య ముక్కుసూటిగా పోయే మనిషి. జిల్లా పరిషత్ స్కూళ్లలో పనిచేశాడు. ప్రతి 3 ఏళ్లకు బదిలీ చేసేవాళ్ళు. పెద్దవాళ్ల అండతో అన్ని సదుపాయాలు ఉన్న ప్రాంతాలలో ఉద్యోగం వేయించుకోమని భార్య చెప్తూనే ఉండేది. ఎవరినీ లెక్క చేసేవాడు కాదు. ప్రాధేయపడేవాడు కాదు. ఎక్కడ పోస్టింగ్ వస్తే ఆ ఊరికి భార్య పిల్లలు సామాన్తో చేరుకునేవాడు. కొన్ని ఊళ్ళల్లో మంచినీళ్లు దొరికేవి కావు. 3-4 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాల్సి వచ్చేది. మరికొన్ని ఊళ్లకు చేరుకోవాలంటే బస్సులు, రైళ్లు సదుపాయం ఉండేది కాదు. రేపల్లె, తెనాలి, పొన్నూరు ప్రాంతాల్లో అతనికి పోస్టింగ్ వచ్చేది కాదు. రావెల, మండెపుడి, పెద్ద కోదమ, పలనాడులోని మారుమూల ప్రాంతాల్లో పోస్టింగ్ వచ్చేది. ఎవరిని నిందించేవాడు కాదు నర్సయ్య. ఎదుగుతున్న ఆడపిల్లలతో కనీస సౌకర్యాలు లేని ఊళ్ళల్లో ఉద్యోగం చేయటం కష్టంగానే ఉండేది. విశాఖపట్నంలో వసంత, సావేరిని హాస్టల్లో ఉంచి ఎంఎస్సీ వరకు చదివించాడు. కూతుళ్ళు ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి. ఒకే కాలేజీలో లెక్చరర్స్గా. ఆమెకు అందంగా ఉండే ఓ బిజినెస్ మ్యాన్తో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా రూపుదిద్దుకోవడానికి 4 రోజులు కూడా పట్టలేదు. పెళ్లి చేసుకుందాం అడిగింది వసంత రేవంత్ని. బిజినెస్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నవాణ్ణి పెళ్లి చేసుకొని ఇక్కడ స్థిరపడితే నా వ్యాపారాలు దెబ్బతింటాయి. 2 ఏళ్ళు ఆగి చేసుకుందాం అన్నాడతను. అతనితో కలిసి హోటళ్లల్లో తిరిగింది. పబ్బుల్లో తిప్పాడు. రిసార్ట్లకు తీసుకువెళ్ళాడు. హద్దులు దాటితే గర్భం రాకుండా ఉంటుందా? పెళ్లి చేసుకోమని మళ్ళీ అతని మీద ఒత్తిడి తెచ్చింది. గర్భం తీయించుకుంటే పెళ్లి చేసుకుంటానన్నాడు. అతను చెప్పినట్టే అబార్షన్ చేయించుకుంది. సింహాచలం తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు వసంతను. గాజువాకలో ఓ పెద్ద భవంతి కొనేసి అందులో కాపురం పెట్టాడు. వసంత చెల్లెలు సావేరి కూడా పెళ్ళైంది. వ్యాపారపు గొడవల్లో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ తరచుగా తిరుగుతూ ఉంటాను. నువ్వు ఒక్కదానివే ఇంత పెద్ద భవంతిలో ఎలా ఉంటావు? మీ చెల్లెల్ని మన ఇంట్లోనే ఉండమను, నీకు కాలక్షేపం అవుతుంది అన్నాడు రేవంత్. సావేరి, ఆమె భర్త నాగరాజు వచ్చి వాళ్ళింట్లో ఉండిపోయారు. నాగరాజుది షిప్యార్డ్లో చిన్న ఉద్యోగం. వసంతకు కాలక్షేపం మాటేమో గాని సావేరి వచ్చి తమ ఇంట్లో ఉండటం రేవంత్కి బాగా కాలక్షేపం అవుతుంది. పెద్ద భవంతిలో ఉండటం, బావగారి కార్లలో తిరగడం, అందంగా ఉండే బావగారు తనతో సరదాగా మాట్లాడటంతో సావేరికి సరదాగా గడిచిపోతున్నాయి రోజులు. ఇంట్లో వసంత లేదు. నాగరాజు డ్యూటీకి వెళ్ళాడు. మంచి అవకాశం దొరికింది రేవంత్కు. స్నానం చేసి బెడ్రూమ్లోకి వచ్చి ఒంటికి చీర చుట్టుకుంటూ ఉంది సావేరి. ఆ గదిలోకి దూరి ఆమెను చీర కట్టుకోకుండా అల్లరి చేశాడు. ఆ అల్లరి అద్భుతంగా అనిపించింది. గుండెల్లో గిలిగింతలు పెట్టింది. మీరింట్లో లేనప్పుడు మీ వారు మీ చెల్లెలతో పాటు కులుకుతూ ఇంటికి వస్తున్నాడు.
చుట్టుపక్కల అందరూ చూస్తున్నా పట్టించుకోకుండా సావేరి నడుం చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకువెళ్తున్నాడు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండమ్మాయి, నీ చెల్లెల్ని హద్దుల్లో పెట్టుకో, లేకపోతే తర్వాత చింతిస్తావు అంది పక్కింటావిడ. తనతో పాటు కాలేజీకి వచ్చాక సావేరికి ఫోన్ రావడం, చెల్లెలు సెలవు పెట్టేసి ఇంటికి వెళ్ళడం 4-5 సార్లు జరిగింది. ఎందుకు సెలవు పెట్టావని చెల్లెల్ని అడిగితే తలనొప్పిగా ఉందని చెప్పేది. పీరియడ్స్ ప్రాబ్లం, కడుపులో నొప్పిగా ఉందని మరొకసారి. చెల్లెల్ని అబ్జర్వ్ చేయాలని ఆమె సెలవు పెట్టిన రోజు తను సెలవు పెట్టి ఇంటికి వెళ్ళింది. ఇంటి ముందు రేవంత్ కారు కనిపించింది. ఏమిటి మోసం? తనని తప్పించుకుని భర్త తిరగడం ఏమిటి? వాళ్ళిద్దరూ తన కళ్ళు కప్పి కలుసుకోవడం ఏమిటి? తన కాపురం కూలిపోతుందన్న ఇంకిత జ్ఞానం లేకుండా చెల్లెలు బరి తెగించడం ఏమిటి? ఇంట్లోకి వెళ్ళి సావేరి బెడ్రూమ్ తలుపు కొట్టింది. చెల్లెలే వచ్చి తలుపు తీసింది. చెదిరిన బట్టల్ని సరిదిద్దుకుంటూ సావేరిని నెట్టుకుని బెడ్రూంలోకి వెళ్ళింది. మంచం మీద పడుకుని మత్తుగా జోగుతున్న రేవంత్ కనిపించాడు. ముసిముసి నవ్వులు నవ్వుతూ నిలబడ్డ చెల్లెల్ని చూసి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అక్కడ ఉండలేకపోయింది వసంత. బ్యాగ్లో బట్టలు సర్దుకుని రేవంత్తో తను దిగిన ఓ ఫోటో బ్యాగ్లో పెట్టుకుని ఇంట్లో నుంచి వచ్చింది. తండ్రి దగ్గరికి వచ్చి 4 రోజులు ఉన్నది. మనసు స్థిమితపడలేదు. తనకు జరిగిన అన్యాయాన్ని తండ్రికి చెప్పాలనిపించలేదు. మౌనంగా రోధించింది. కాలేజీకి వెళ్ళడం మానేసింది. మానసికంగా దెబ్బతిన్నది. ఆమె అనుకోకుండా మహర్షి కాలేజీ పరిసరాల్లోకి వచ్చింది. అక్కడి ప్రశాంత వాతావరణం కల్లోల కడలిగా ఉన్న మనసును శాంతపరిచింది. మీరు ఇక్కడే ఉండిపోండి. మీ చెల్లెలు, మీ భర్త తాము చేస్తున్న తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడితే వాళ్ళ దగ్గరకు వెళ్ళండి. మీకు తిరిగి మీ ఇంటికి వెళ్ళాలని అనిపించకపోతే ఇక్కడే ఉండండి. మా కాలేజీలో లెక్చరర్గా చేరండి. ఏదో ఒక వ్యాపకంలో పడితే మీ మనసు కుదుట పడుతుంది. ఇంతకు మీ వారి ఫోటో ఏదన్నా ఉందా మీ దగ్గర? జస్ట్ క్యూరియాసిటీతో అడిగాను. మీకు అభ్యంతరం లేకపోతే చూపించండి అన్నది అనన్య. బ్యాగ్లో నుంచి ఫోటో తీసి చూపించింది. ఫోటోలో వసంత భుజం మీద చేయి వేసుకుని నవ్వుతూ నిలబడ్డ ఆకాష్ కనిపించాడు. ఆకాష్ నువ్వా? ఆశ్చర్యపోయింది అనన్య. రేవంత్ అని పేరు మార్చుకున్నాడన్నమాట అనుకున్నది. గేటు దాటి పోర్టుకో వైపు వస్తున్న లాన్లో కూర్చున్న అనురాగ్ని చూసి అటువైపు హంసలా నడిచి వచ్చింది అనన్య. ఆమెను చూడగానే అతని శరీరం పులకరించింది. ఏమిటో ఈ మాయ అనుకున్నాడు. బతుకులో ఇంత తీయదనం ఉందా? రసబంధరంగా ఉండే జీవితాన్ని ఆస్వాదించడం తెలియక చనిపోదామనుకున్నాడు. అనన్య తనకు బతుకులో రుచి చూపించింది. మరో జన్మని ఇచ్చిందామె. ఆమె మొహంలోని చిరునవ్వు, చూపులోని సోయగం, మాటల్లోని తీయందనం అతన్ని కట్టిపడేశాయి. ఆమె ఎక్స్ట్రావర్ట్. తనను గూర్చి ఆలోచించక ఇతరుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. బయట జరిగే విషయాల మీదే మనసు నిమగ్నం చేస్తుంది. అందుకే ఆమె ఎప్పుడూ ఆనందంగా, ఉల్లాసంగా కనిపిస్తుంది. అతను ఇంట్రావర్ట్. బయట ప్రపంచం పట్టదు. నత్తలాగా లోపలికి ముడుచుకుపోయి ఉంటాడు. రండి రండి, మీ గురించే ఆలోచిస్తున్నాను. మీరు ఎర్ర గులాబీలా ఆకర్షణీయంగా ఉండి అందరికీ చేరువవుతారు. నేనేమో విత్తనంలా ముడుచుకుపోయి ఉంటాను అన్నాడతను. అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది ఆమె. విత్తనానికి తడి మట్టిలో ఉంచితే మొలకెత్తి మహావృక్షమై ఎందరినో తన నీడలో చేర్చుకుని సేద తీరుస్తుంది. చిన్న ఉద్యోగం కోసం వెతుకులాడుతున్న నన్ను చేరతీసి ఓ పెద్ద కాలేజీకి కరెస్పాండెంట్గా చేశారు. మీ ఆస్తిపాస్తులకు నన్ను కేర్ టేకర్ని చేశారు. మీ నీడలో సేద తీరుతున్నాను అందామె నవ్వుతూ. పొగిడి ములగ చెట్టు ఎక్కించకండి, పడిపోతాను. పడిపోనివ్వనులేండి, పట్టుకుంటానుగా. పని మనిషి ఇద్దరికీ కాఫీ తెచ్చిచ్చింది. రేపు మనం గరికపర్రుకు కారులో వెళ్దాం. వారం రోజులు అక్కడ గడిపి వద్దాం. పల్లెటూళ్ళలో వారం రోజులు గడపాలనుంది. పుట్టి పెరిగింది విశాఖపట్నంలోనే. పట్నవాసమే కానీ పల్లె జీవనం గూర్చి తెలీదు. రైతుల జీవన విధానాన్ని దగ్గరగా పరిశీలించాలని ఉంది అన్నది అనన్య. ఆ ఊరు ఎక్కడుంది? అక్కడ మనం ఎవరింట్లో ఉంటాం అడిగాడు. మా స్నేహితురాలు నైనికకు ఆ ఊళ్ళో భూములు, తోటలు, ఆ పొలాలు ఋత్విక్ గారు చూస్తూ ఉంటారు. ఆయనే ఆహ్వానించారు. నైనిక కూడా అక్కడికి హైదరాబాద్ నుంచి వస్తుంది. పల్లెల్లో తిరగడం నాకు కూడా ఇష్టమే. రిలాక్సింగ్గా ఉంటుంది. తప్పకుండా వెళ్దాం అన్నాడతను. చల్లని జావిలితో చెలిమి అతని మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంది. ఋత్విక్ వాళ్ళది పెద్ద పెంకుటిల్లు. రోడ్డుకు ఒకవైపు వాళ్ళ ఇల్లు ఉంటే మరోవైపు పెద్ద చెరువు ఉంది. ఊరు చుట్టూ పచ్చటి పొలాలు, అరటి తోటలు, చెరుకు తోటలు, ఎటు చూసినా పచ్చదనం పలవరించేటట్లు కనిపిస్తోంది. ఇంట్లో వయోవృద్ధులైన తాత, నాయనమ్మ తప్పితే ఎవరూ లేరు.
రుత్విక్ అన్నయ్య యుఎస్లో ఉన్నాడు. ఓ గదిలో బీరువాల నిండా పుస్తకాలున్నాయి. పాతకాలం నాటి గ్రామ్ఫోన్ పెట్టుంది. దాన్ని రిపేర్ చేస్తూ వాడుతూనే ఉన్నాడు. మరోపక్క వీణ ఉన్నది. ఇల్లంతా కలయిదిరిగింది నైనిక. ఇతనికి మంచి అభిరుచులే ఉన్నాయి అనుకుంది. అనన్య వాళ్ళు ఇంకా రాలేదు అంది నైనిక రుత్విక్తో. విజయవాడ దాకా వచ్చారట, మరో గంటలో చేరుకుంటారులేండి అన్నాడు. ఇంటికి ఒక పక్క ఉన్న పశువుల సావిడి దగ్గరకు వెళ్ళింది. జనపు కట్టలు వేస్తున్న బలిష్టంగా ఉన్న ఎద్దుల మీద ఆమె దృష్టి నిలిచింది. ఎద్దులు పుష్టిగా అందంగా ఉన్నాయి అందామె. పంటలకు పశువులే ముఖ్యం. రైతుకు పశువులకు అనుబంధం ఉంది. 4 పాడి పశువులు ఎకరా పొలంతో సమానం. మా దగ్గర 12 పాడి గేదెలు ఉన్నాయి. 120 లీటర్ల పాలు ఇస్తాయి. పశువుల కోసం పశుగ్రాసం పెంచుతారు. పశువులు పేడతో గోబర్ గ్యాస్ తయారవుతుంది. గ్యాస్ ఖర్చు లేదు. పర్యావరణం ముప్పు లేదు. రసాయనానికి ఎరువులు ఎక్కువగా పొలాలకు వాడం. వానపాములు, పశువుల పేడ, కలుపు మొక్కలు మట్టితో కలిపి కంపోస్ట్ ఎరువు తయారవుతుంది. కంపోస్ట్ ఎరువు పొలాల్లో చల్లాక ఎరువుల్లోని క్రిములు భూమిని గుల్ల చేస్తాయి. మొక్కలకు అవసరమైన గాలి తగులుతుంది. పెద్దగా పెట్టుబడులు పెట్టకుండా సేంద్రియ వ్యవసాయంతో ఎకరానికి 40 బస్తాలు ధాన్యాన్ని పండించుకోవచ్చు. సేంద్రియ వ్యవసాయంలో అరటి గెలలు బరువు కూడా 30 నుంచి 50 కిలోల వరకు పెరుగుతుంది. వ్యవసాయం గూర్చి మక్కువతో అతను కబుర్లు చెప్తుంటే వింటూ ఉండిపోయింది. ఇంటి ముందు చెరువు దగ్గరకు వచ్చి కూర్చున్నారు. చెరువు గట్టు మీద ఉన్న రావి చెట్టు చల్లటి నీడలో చేరారు. సిమెంట్ బెంచి మీద. మీరింకా పెళ్ళెందుకు చేసుకోలేదు అని అడిగింది. ఇంకా ఆ గౌరవం నాకు దక్కలేదు అన్నాడు అతను నవ్వుతూ. ఎగతాళి చేస్తున్నారా పెళ్లి చేసుకున్న వాళ్ళని? అదేం లేదు. పెళ్ళైన వాళ్ళని చూసి ఎవ్వరూ ఈర్ష్యపడరు. పెళ్లి కాకుండా ఉన్న అందమైన అమ్మాయిల్ని అబ్బాయిల్ని చూసి అందరూ ఈర్ష్యపడతారు. ఈ అమ్మాయిని ఎవరు చేసుకుంటారో గాని అదృష్టవంతులు అని అనుకుంటారు. ఈ కుర్రాడు నా మొగుడైతే ఎంత బాగుండేది. పెళ్లి కాకముందు ఇతన్ని చూసినట్లయితే ఇతన్నే వెంటబడి పెళ్లి చేసుకుని ఉండేదాన్నని అమ్మాయిలు అనుకుంటారు అన్నాడతను. మన ఇద్దరికీ ఇప్పుడు ఆ సమస్య ఉందంటారా? అతని దృష్టి చెరువు వైపు ఎగురుతున్న తెల్లటి కొంగల మీద, నీలాకాశం మీద పడింది. రావి ఆకుల గలగల చప్పుడు విన్నాడు. నీలి ఆకాశం తలలోకి చచ్చుకుపోతున్నట్లు అనిపించింది. 5 నిమిషాల్లో బాహ్య ప్రపంచాన్నే మర్చిపోయాడు. మౌనంగా కూర్చుని ప్రకృతితో మమేకమైపోతున్న అతన్ని తదేకంగా చూసింది నైనిక. అతని మోహన రూపం కలవరపెడుతూ ఉంది. అతనికి దగ్గరగా జరిగి పెదాలను ముద్దు పెట్టుకోవాలనిపించింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఇంతేనండి అన్నాడతను ట్రాన్స్లో నుంచి బయటపడి. పచ్చని పొలాలు చూసి, నిండుగా ప్రవహిస్తున్న నదిని చూసి, పున్నమి వెన్నెలను చూసి మనసు ఉప్పొంగిపోతుంది. చిన్నపిల్లాడైనైపోతాను. సారీ, మీకేం ఇబ్బంది కలిగించలేదు కదా అన్నాడతను సర్దుకుని కూర్చుని. గాలికి చెదిరిపోతున్న ముంగురులను ఎడం చేత్తో సర్దుకుంటూ అతని వైపు చూసింది మెరిసే కళ్ళతో. తెల్ల తామర రేకుల్లాంటి ఆమె విశాలమైన నేత్రాలను కేసి తన్మయత్వంతో చూస్తూ ఉండిపోయాడు. రోడ్డు మీద కారు ఆగింది. అనన్య, అనురాగ్ కారులో నుంచి దిగారు. హాయ్ అంటూ పలకరిస్తూ అనన్య దగ్గరికి వెళ్ళింది నైనిక. భోజనం చేస్తూ మీ కాలేజీ ఎలా నడుస్తోంది అడిగింది నైనిక. మేము ఎంపిక చేసుకున్న రోడ్డు మీద తిన్నగా పోతున్నాం. విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేయడం లేదు. కాలేజీని ఓ ఆదాయ మార్గంగా చూడటం లేదు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మేం అనుకున్న లక్ష్య సాధన దిశగా వెళ్తున్నాం. ఐ హోప్ వి విల్ నాట్ రీచ్ ఏ బ్యాడ్ ఎండ్. మనం నడుస్తున్న దారి సక్రమంగా ఉన్నప్పుడు గమ్యం తప్పకుండా చేరుకుంటాం. మాటల్లో ఆకాష్ ప్రస్తావన వచ్చింది. నాకు కొత్త విషయం తెలిసింది. ఓ అభాగ్యురాలు మా కాలేజీ ఆవరణలో పిచ్చిదానిలా తిరుగుతుంటే ఆదరించి దగ్గరికి తీసుకున్నాం. ఆమె పేరు వసంత. ఆకాష్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అతని కన్ను వసంత చెల్లెల మీద కూడా పడింది. భర్త చెల్లెలతో ప్రేమ సరాగాలు మొదలుపెట్టేసరికి తట్టుకోలేక రోడ్డున పడింది. ఇప్పుడు బాగానే ఉంది. మా కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం ఇచ్చాం. ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతోంది. భర్త విషయం పట్టించుకోకుండా. వసంత కథ వివరంగా చెప్పింది అనన్య. రేరాజులా ఆకాశంలో దర్జా వెలగబెట్టే ఆకాష్ పతనమయ్యాడన్నమాట. ఈ మధ్య డ్రగ్స్కి కూడా అలవాటు పడ్డాడని తెలిసింది అంది నయనిక. అమెరికా అమ్మాయి గారికి తెలుగు పద్యాలు వచ్చు. మేమేమో మర్చిపోతున్నాం అన్నాడు రుత్విక్. మీకు నేర్తాలేండి అంది నయనిక. అందరూ నవ్వుకున్నారు. వంట ఎవరు చేశారు? కూరలు అద్భుతంగా ఉన్నాయి అన్నాడు అనురాగ్. మధ్యాహ్నం పూట భద్రమ్మ గారు సున్నుండలు
బెల్లపు అచ్చులు చేస్తుంటే దగ్గరుండి ఆమె ఎలా చేస్తుందో గమనించింది అనన్య. పట్నవాసులు పూర్వీకులు ఒకప్పుడు పల్లెల్లో పుట్టి పెరిగిన వాళ్లే. చదువుల కోసమో ఉద్యోగం కోసమో పల్లెలు వదిలి పట్టణాలు చేరుకుంటున్నారు. పట్టణాన్ని మనిషి నిర్మిస్తే పల్లెటూరిని భగవంతుడు సృష్టించాడు అన్నాడు ఋత్విక్. సాయంత్రం పూట పొలాలు తోటలు చూడటానికి ఊళ్ళో నుంచి బయటపడి పొలం గట్ల మీద నడుస్తూ చాలా దూరం వచ్చారు. ఎటు చూసినా పచ్చటి తివాచి పరిచినట్లు వరి పొలాలు కనిపించాయి. అక్కడక్కడా చెరుకు తోటలు అరటి తోటలు కనిపించాయి. పచ్చటి పొలాలను కాపలా కాస్తున్నట్లు పొలం గట్ల మీద దిబ్బల మీద తుమ్మ చెట్లు చింత చెట్లు పచ్చ టోపీలు పెట్టుకున్న పోలీసుల్లా కనిపించాయి. మీ పట్టణాల్లో సూర్యోదయాలు సూర్యాస్తమాయాలు కనిపించవు, ఎత్తైన భవంతులు అడ్డొస్తాయి అన్నాడతను. అందరి దృష్టి పడమట దిక్కున వాలిపోతున్న ఎర్రటి సూర్యబింబం మీద పడింది. అందమైన ప్రకృతి దృశ్యాలను తన వీడియో కెమెరాలో బంధించి నైనిక ఆ పని చేస్తోంది. కాలువ గట్ల మీద గొడ్లను కాస్తున్న బుడ్డాళ్ళు ఫోటోలు కూడా తీసి వాళ్లకు చూపించింది. ఆనందంతో ఎగిరి గంతేశారు. వాళ్ల జేబుల్లో కుక్కున్న కందికాయలు సీమసింతకాయలు తీసి అనన్యకు నైనికకు ఇచ్చారు. సాంబయ్య ఎదురొచ్చాడు బాడవ పొలం దగ్గర. ఆయన్ని పలకరించాడు ఋత్విక్. ఏం మావా, ధాన్యం అమ్మేశావా అడిగాడు. భుజం మీద తుండుగుడ్డతో మొహం తుడుచుకుని, తక్కువకే అమ్మేశాను, బస్తా 600కు అమ్మాను. మనమేమో వ్యవసాయం అంటే మక్కువతో కష్టపడి పండించడం, చివరికి కమిషన్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవడం. పొలం మీద పెట్టిన ఖర్చులు కూడా తిరిగి రాలేదు. వ్యవసాయం ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. విత్తనాలు ఎరువులు పురుగు మందులు రేట్లు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. ఖర్చులు తడిసి మూపడవుతున్నాయి. ఇలాగైతే వ్యవసాయం చేయలేమిరా అల్లుడు. ఆయన చెప్పిన విషయాలు శ్రద్ధగా వింటున్నాడు అనురాగ్. మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడుతున్నాను, చుట్టాలు వచ్చినట్లున్నారు, మనం తర్వాత మాట్లాడుకుందాంలే అనేసి వెళ్ళిపోయాడు సాంబయ్య. సాంబయ్య మావకు 25 ఎకరాల పొలం ఉండేది. ఇంటి ముందు ఎప్పుడూ పురుల్లో పాతర్లో ధాన్యం ఉండేది. మంచి ధర ఉన్నప్పుడు అమ్ముకునేవాడు. ఇప్పుడు అప్పులు పెరిగిపోయి కళ్ళం దగ్గరే ధాన్యం అమ్ముకోవాల్సి పరిస్థితి ఏర్పడుతోంది. ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా ఘనంగా జరగాలంటాడు. కూతుళ్ళ పెళ్ళిళ్ళు వైభవంగా అప్పులు చేశాడు. 25 ఎకరాల పొలంలో ఇప్పుడు ఆయనకు 5 ఎకరాలు మిగిలింది. వ్యవసాయం మీద ఆదాయం తగ్గిపోయింది. ఖర్చులు పెరిగిపోయాయి. వెనకటి రోజుల్లో రైతులు ఎంతో సంబరంగా ఏరువాక పండగ చేసుకునేవాళ్ళు. నాగలికి పూజలు చేయడం, ఎడ్లను అలంకరించడం, పాలేళ్లకు కొత్త బట్టలు కుట్టించడం చేస్తూ ఉండేవాళ్ళు. అవన్నీ ఇప్పుడు పాత ముచ్చటగా అయిపోయింది. సొంతంగా వ్యవసాయం చేసుకుంటే గిట్టుబాటు కావడం లేదని పొలం కౌలుకిస్తున్నారు. ఇంట్లో 6 డజన్ మనుషులుండి నడుము వంచి పనిచేస్తే వ్యవసాయం గిట్టుబాటు అవుతుంది వివరంగా చెప్పాడు. సాంబయ్య గారిని మామ అని పిలుస్తున్నారు. ఆయనకి పెళ్లి కానీ ఇంకొక అమ్మాయి ఉందేమిటి అంది నైనిక చిలిపిగా నవ్వుతూ. ఊళ్ళోకి తిరిగి వచ్చాక సర్పంచ్ ఇంటికి తీసుకువెళ్ళాడు. పెద్ద మండువా లోగిలిల్లు. ఇంటి ముందు పెద్ద ఆర్చి ఉంది. ఇంటి చుట్టూ పచ్చని మెట్లు, ఆర్చి గేటుకు రాధా మనోహరం అల్లుకుని ఉంది. ఇంట్లోకి వెళ్లే దారికి 2 వైపులా రకరకాల పూల మొక్కలు తలలు ఊపుతూ స్వాగతం పలుకుతున్నాయి. సర్పంచ్ గారికి అందరినీ పరిచయం చేశాడు ఋత్విక్. ప్లేట్లల్లో మైసూర్పాక్ ముక్కలు, బొప్పాయి ముక్కలు అందరికీ ఇచ్చారు. పలహారం అయ్యాక తియ్యటి కొబ్బరి నీళ్లు తాగారు వాళ్ళింట్లో. మొన్న కారంచేడు వెళ్ళానబ్బాయి. ఆ ఊళ్ళో ఎడ్ల పందాలు పెట్టారు. పుటకగల ఎద్దుల్ని చూస్తుంటే కడుపు నిండిపోయిందనుకో. తిరునాళ్లకు వచ్చినట్లు జనం పల్లె నుంచి వచ్చారు. నాకైతే ఏదో ఆశ, రైతులకు మంచి రోజులు వస్తాయి, పశువుల్ని పెంచడం భారం అనుకునే రోజులు పోతాయి. ప్రతి ఇంటి దగ్గర పశువుల సావిడి ఉంటుంది, ప్రతి ఇంట్లో పాడి ఉంటుంది అన్నాడాయన. సర్పంచ్ ఎక్కడ ఎడ్ల పందాలు జరిగినా తను పెంచే మేలుజాతి ఎడ్లు తీసుకువెళ్తాడు. పందాలలో గెలిస్తే వాటిని చక్కగా అలంకరించి చుట్టుపక్కల గ్రామాలలో ఊరేగింపుగా తీసుకువెళ్తాడు. గులాల్ కొట్టి అలంకరించిన ఎడ్లను అందరూ చూస్తుంటే ఆయన పొంగిపోతాడు. సొంత ఊరు వదిలిపెట్టి పట్టణాలకు చేరుకుని బాగా చదువుకుని ప్రయోజకులైన వాళ్ళున్నారు. విదేశాలకు వెళ్ళి కోటీశ్వరులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా సొంత ఊరు గుండె సవ్వడి వినాలి. స్వగ్రామంలోని వీధి బడిని బాగు చేయడమో, పశువుల ఆసుపత్రి కట్టించడమో, రైతులు పండించిన పంటలు పాడైపోకుండా దాచుకోవడానికి అవసరమైన శీతల గిడ్డంగులు కట్టించడమో చేయాలి. కన్నతల్లి పాల రుణం తీర్చుకోవాలి. అప్పుడే పల్లెల్లో పచ్చదనం వెల్లి విరుస్తుంది. అమెరికా నుంచి, ఢిల్లీ నుంచి, ఇతర దేశాల నుంచి ఎవరు వచ్చినా
ఆ విషయం మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాడు. ఆయన కొడుకులిద్దరూ అమెరికాలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు డబ్బు పంపించినా ఊళ్ళో సౌకర్యాలు మెరుగుపరచడానికే ఉపయోగిస్తాడు. ఇంటికి తిరిగి వచ్చాక ఆయనలో అంత తపన ఉంది కాబట్టే మా ఊరికి ఆయనే ఏకగ్రీవంగా సర్పంచ్గా 25 ఏళ్ల నుంచి ఎన్నుకోబడుతున్నాడు అన్నాడు రుత్విక్ సర్పంచ్ను గూర్చి చెప్తూ. హాల్లో పడుకున్నారు. అనురాగ్కి నిద్ర పట్టలేదు. కిటికీలో నుంచి బయటకు చూస్తే పాల వెన్నెల అంతా పరుచుకుని ఉంది. వెన్నెల జల్లులో తడిసిపోవాలనిపించింది. తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. ఇంటి ముందున్న పున్నాగ చెట్టు కింద నిలబడ్డాడు. పిల్ల తెమ్మెర వీచినప్పుడల్లా పున్నాగ పూలు రాలిపడుతున్నాయి. వెండి వెన్నెల్లో తెల్లటి పున్నాగ పూలు జలజలా రాలిపట్టం అద్భుతంగా కనిపించింది. కమ్మటి పున్నాగ పూల వాసన అంతకు ముందెప్పుడూ అతను పీల్చలేదు. అంత కొత్తగా గమ్మత్తుగా ఉంది. గరికపర్రి వచ్చినప్పటి నుంచి అతనికి కొత్త బంగారు లోకల్లో తిరుగుతున్న అనుభూతి కలుగుతోంది. పట్నవాసం తప్పితే మారుమూల పల్లెల్లో గడపడం అదేమో మొదటిసారి. వందల సంఖ్యల్లో పున్నాగ పూలు రాలిపడి ఉన్నాయి. తెల్లటి తివాచీ పరిచినట్లుగా ఉంది. ఆ మెత్తటి పూల తివాచీ మీద అడుగులు వేయడానికి మనసొప్పలేదు. అంతా ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతత మనసులోకి చొచ్చుకుపోవడానికి 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నాడు. రాత్రిళ్ళు అన్నీ ప్రశాంతంగానే ఉంటాయి. పగలే గోలగోలగా ఉంటుంది. వెన్నెలమ్మ ఎంత ప్రేమతో అందరినీ హృదయానికి హత్తుకుంటుంది. అప్పుడప్పుడు చెట్ల మీద పిట్టలు కదలికల చప్పుడు, పాము చెట్టు మీదకి పాకి పక్షి గుళ్ళల్లో ప్రవేశించి గుడ్లను పసికూనలను మింగేస్తున్నట్లు పాడు పీడకల వచ్చిందేమో ఆ పక్షులకు. వెన్నెల రాత్రి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఎవరికీ తెలియకుండా అమృతం తాగేస్తున్నాడు అనురాగ్. డాక్టర్ చిట్టిబాబు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. శరీరంలోకి సగం జబ్బులు చొచ్చుకువచ్చేది మనసు మూలంగానే. మనసు దృఢంగా ఉంటే ఏ జబ్బులు రావు. మనసుకు మంచి ట్రైనింగ్ ఇవ్వాలి. ఏ కష్టం కలిగినా బెదిరిపోకూడదు, సౌఖ్యానికి పొంగిపోకూడదు అన్నాడాయన. వెన్నెల వానలో తడిసి మనసు మధురిమలు నింపుకున్నాక ఇంట్లోకి వచ్చేద్దామనుకున్నాడు. తలుపు దగ్గర ఎవరో నిలబడి తూలిపడుతున్నట్లు అనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే రుత్విక్ తాతగారు కనిపించారు. ఆయనకు 80 ఏళ్లుంటాయి. ఊడిపోతున్న లుంగీని నడుం చుట్టూ బిగించే ప్రయత్నం చేస్తుంటే తూలి వచ్చి తలుపు మీదకి ఒరిగిపోతున్నాడు. శేషయ్య గారి దగ్గరికి వెళ్ళాడు. బాత్రూంకి వెళ్ళాలని లేచాడేమో, నిద్రమత్తులో తెలియక మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి నిలబడ్డాడేమో. తాతగారు బాత్రూంకి వెళ్తారా అడిగాడు అనురాగ్ ఆయన్ను. తల అడ్డంగా ఊపాడాయన. లోపలికి వెళ్ళడం ఇష్టం లేదన్నట్లు, బయటకు తీసుకువెళ్ళమన్నట్లు సైగ చేశాడు. ఊడిపోతున్న లుంగీని తాతగారి నడుం చుట్టూ బిగించాడు. బయటకెందుకు మీరు, లోపలికి వెళ్దాం అన్నాడతను. చేత్తో విసురుగా అనురాగ్ భుజం నెట్టాడు. బయటకు తీసుకువెళ్ళమని సైగ చేశాడు. మెల్లగా నడిపించుకుంటూ ఆరు బయటకు తీసుకొచ్చాడు ముసలాయన్ని. నక్షత్రాలను ఆకాశాన్ని పరిశీలనగా చూస్తూ ఆస్ట్రోనామర్లా 2 చేతులు నడుం కాంచి తల పైకెత్తి చంద్రుడికేసి చూస్తూ ఉండిపోయాడు శేషయ్య. ఆకాశంలో పూర్వీకులు మాట్లాడుకుంటుంటే వింటున్నట్లు ఆహా అంటున్నాడాయన. చందమామ తన సొంతం అన్నట్లు తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. 10 నిమిషాల తర్వాత లోపలికి తీసుకువెళ్ళమన్నట్లు మళ్ళీ సైగలు చేశాడు. అమ్మ ఎత్తుకుంటే ఆకాశంలోని చందమామను చూసి బోసినవ్వులు విరజిమ్ముతున్న పసిపాప, మలిదశలో ఉన్న తాతగారికి చంద్రుడి మీద మమకారం పసిపాపకు లాగే. శేషయ్య గారిని మంచం మీదకు పడుకోబెట్టి మళ్ళీ బయటకు వచ్చి నిలబడ్డాడు అనురాగ్. అరగంట గడిచాక అనన్య బయటకు వచ్చింది. అతన్ని చూసి నిద్రపట్టడం లేదా అని అడిగింది. ఆమె తలలో తురుముకున్న సంపెంగ వాసన అతన్ని చుట్టుముట్టేసింది. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని, నువ్వెక్కడికి వెళ్తే అక్కడకు నన్ను తీసుకువెళ్తున్నావు. నీ మాట కాదనకుండా నువ్వేది చెప్తే అది చేస్తున్నాను. నీకు వీర విధేయుణ్ణయ్యాను అన్నాడతను. నా మనసున మీరు ప్రేమతో తాకారు. మిమ్మల్ని వదిలి ఉండలేను అందామె అతని భుజంపై తలవాల్చి. తొలిపొద్దులో నువ్వు తొంగి చూస్తావు. పాలవెన్నెల్లో నీ రూపం కనిపిస్తుంది. నీ చుట్టూ నిర్మలమైన సౌందర్యం ఆవరించుకుని ఉంటుంది. నేను ఎక్కడున్నానో ఇప్పుడు అర్థమైంది. నేనున్నది నీలోనే అన్నాడు. ఆమె నడుం చుట్టూ చేయి బిగించి దగ్గరకు తీసుకున్నాడు. అతని కౌగిలిలో గువ్వపిట్టలా ఒదిగిపోయింది పంచదార చిలుక. ఇంత మోహాన్ని ఇన్నాళ్ళు ఎందుకు దాచుకున్నావు అడిగాడు ఆమె పెదవుల్ని ముద్దు పెట్టుకుని. ఈ శుభ సమయంలోనే హృదయంలో ప్రేమగీతం పలికింది. అందుకు మీకు దగ్గరగా జరిగింది అంది అతన్ని హత్తుకుపోతూ. ఆడపిల్ల పంచదార బొమ్మ. ప్రేమిస్తే ఆ తీయదనం ఏమిటో తెలుస్తుంది. వాళ్ళిద్దరిపై పున్నాగ పూల జల్లు కురిసింది. ఘటికాచలం
పెద్ద ప్లాన్లో ఉన్నాడు. ఇబ్రహీం వచ్చి కేజీ కొకైన్ ఇచ్చి వెళ్ళాడు. అప్పుడప్పుడు అతను వచ్చి బ్రౌన్ షుగర్, కొకైన్, హెరైన్ ఇచ్చి వెళ్తూ ఉంటాడు. చిన్న చిన్న ప్యాకెట్లో ప్యాక్ చేసి డ్రగ్స్ని తన సంపన్నులకు అందచెయ్యాలి. వాళ్ళిచ్చిన డబ్బు తీసుకుని తన కమిషన్ మినహాయించుకుని మిగతా పైకం ఇబ్రహీంకి ఇచ్చేయాలి. ఎక్కడ ఏ తేడా రాకూడదు. ఇబ్రహీం డ్రగ్ తనకు సరఫరా చేస్తున్నట్లు ఎక్కడా మాట దొరలకూడదు. అంతా సీక్రెట్గా జరిగిపోవాలి. పోలీసులకు చిక్కినా ఎటువంటి పరిస్థితుల్లోనూ తనకు ఏ మూట సరఫరా చేస్తున్నది చెప్పకూడదు. చిల్లర మల్లర వ్యక్తులకు డబ్బుకు ఆశపడి డ్రగ్స్ అమ్మకూడదు. సంపన్నుల పిల్లలను, సినిమా వాళ్లను, బిజినెస్ చేసేవాళ్లను టార్గెట్గా చేసుకోవాలి. రిస్క్తో కూడిన వ్యవహారమే. కష్టపడితే లక్షల్లో ఆదాయం. అతనికో ఆలోచన వచ్చింది. ఆకాష్ను పట్టుకుంటే తన పని సులువవుతుందని. అతనికి హై సర్కిల్లో కాంటాక్ట్స్ ఉన్నాయి. స్నానం చేసి హాల్లోకి వచ్చింది రవళి. రవళి ద్వారానే ఆకాష్కు మాదక ద్రవ్యాలు అలవాటు చేశాడు. డ్రగ్స్ పిచ్చిలో పడిపోయాడు. రవళి ఏది చెప్తే అది చేసే పరిస్థితిలో ఉన్నాడు ఆకాష్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఆకాష్ తన భార్య పిచ్చిలో ఉన్నప్పుడే తను అనుకున్న పని పూర్తి చేసుకోవాలి. హోటల్ వనప్రియకు వెళ్దాం అన్నాడు ఘటికాచలం. ఎందుకు అడిగిందామె. హోటల్కి వెళ్ళాక ఆకాష్తో సరదాగా గడుపు. నన్ను ఎరగా వేసి నీ పబ్బం గడుపుకుంటున్నావు. నా ఖర్చులకు అడిగితే డబ్బు ఇవ్వవు అందామె కోపంగా, ఆమెను అనునయించే ప్రయత్నం చేస్తూ. నేను కష్టపడి సంపాదించేది నీకోసమే కదా. నువ్వు తప్పితే నాకు ఎవరున్నారు? భర్త చెప్పినట్లు భార్య నడుచుకోవాలి అన్నాడు ఆమె బుగ్గలు సుతారంగా నిమురుతూ. భార్య, కట్టుకున్న భార్య గొణుక్కుంది రవళి. ప్రేమించిన వాడిని నమ్ముకొని హైదరాబాద్ వచ్చేసింది. అమ్మా నాన్నలకు చెప్పకుండా. మలక్పేటలో కాపురం పెట్టారు. పట్టుమని 10 నెలలు సాగలేదు తమ కాపురం. ఏదో షాపింగ్ మాల్లో పనిచేస్తున్నానని చెప్పేవాడు. అతనికి వచ్చే జీతం సరిపోయేది కాదు. తాగుడు అలవాటైంది. తాగొచ్చి ఇంట్లో అల్లరి చేసేవాడు. కొట్టడం మొదలుపెట్టాడు. అతని ఆగడాలు భరించలేక ఇల్లు వదిలి పారిపోయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంది. అక్కడ కలిశాడు ఘటికాచలం. నేను డాక్టర్ని. ఇంకా పెళ్లి కాలేదు. సొంత అపార్ట్మెంట్ ఉంది. నీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. వెళ్దాం పదా. చీకటి పడుతుంది అన్నాడతను. బతుకులో చీకట్లు ఎప్పుడో ముసురుకున్నాయి. చీకటికి భయపడే మానసిక స్థితిలో లేదు. ఫ్రెండ్స్, విన్నారు కదా నవలలోని ఈ భాగాన్ని. ఈ నవల మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను. నవల నచ్చితే కనుక, మరిన్ని మంచి నవలలు వినాలి అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. మరో భాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.